మాఘపురాణంలోని 19వ అధ్యాయం. విప్రపుత్రుడు ఆయుర్దాయము వృద్ధి పొంది ముక్తినిగాంచుట. భగవంతుడు ఆ విప్రుణ్ణి చూసి, మునిచంద్రమా, నన్ను గురించి తపస్సు చేయుటకు కారణమేమి అని అడిగెను. విప్రుడు ఆ దేవదేవుణ్ణి చూసి, దేవా, నీ దయవలన నాకు సుపుత్ర ప్రాప్తి కలిగింది. అంతటా నారదుడు ఒకనాడు నా కడకు వచ్చి, నీ కుమారుడు 12 ఏళ్ల వయస్సున మరణించును అని చెప్పెను. అందువలన నిన్ను గురించి తపస్సు చేయుచుంటిని. అందులకు ఆ దేవదేవుడు విప్రునితో ఇట్లు చెప్పెను, ఓయి, నీ కుమారునకు 12 సంవత్సరములకు గండము కలదు. అది నీ భార్య చేసిన పాపము వల్ల కలిగింది. ఆ పాపమును వివరించెదను, వినుము. నీ భార్య పూర్వజన్మమున గొప్ప తపస్సు చేసిన తపోనిష్ఠుని కూతురు. జ్ఞానశర్మ అను నీకు ఆమె భార్య. మంచి రూపవతి, మంచి గుణవతి, పతి సేవా నిరతి, సదాచార సంపన్నురాలు, సర్వభూతహితమతి, పాతివ్రత్య పరాయణయు నగు ఆమెతో జ్ఞానశర్ముడు ఇట్లు పలికెను, కాంతా, మాఘమాసమున మకర రాశియందు రవి ఉండగా శ్రీహరి ప్రీతికై స్నానము చెయ్యుము. మాఘమాసమున ఉదయ స్నానము బహుపవిత్రము అని పలుకగానే అట్లనే అని మాఘస్నానము చేసెను. కాని పూర్ణిమ దినమున పాయసాన్నమును దానమివ్వమని అడుగగా ఆమె అలా చెయ్యలేదు. ఆ జన్మ గతించినది, తిరిగి ఇచ్చట జన్మించినది. ఆమె భర్తగా నీవు పుట్టితివి. మీరిరువురు దంపతులయ్యారు. భర్త మాట వ్యతిరేకించినందున నీ భార్యకు సంతానం కలుగలేదు. నీవు మాఘమాసమున ధర్మము నిర్వహించినందున నాయందు నీకు నిశ్చలమైన భక్తి కలిగినది. భక్తి వలన తపశ్శక్తి కలిగినది. తపస్సుకు మెచ్చి ఇహపర సుఖమిచ్చు పుత్రుణ్ణి వరము సంగితిని. పూర్వజన్మమున నీవు చెప్పినను వినక పాయసదానమునరింపని కారణమున నీ భార్య పుత్రవతి అయినను నీ వాక్యోల్లంఘన దోషము చేత నీ కుమారుడు 12 సంవత్సరములకు మృత్యువాత పడవలసి వచ్చెను. నారదుడు ఈ విషయము తెలుసుకొని నీకు చెప్పెను. కావున నీ కుమారుణ్ణి మాఘమాసమునందు ఉదయకాలమున గంగానదీ తోయములందు మునుగచేయుము. దానివలన బాలునికి ఆయుర్వృద్ధి కలుగును. మాఘస్నానము మానవులకు ఆరోగ్యప్రదము, సంపదలను ఇచ్చును, పుత్రపౌత్రులను ఒసంగును. స్త్రీలు కాని పురుషులు కాని మాఘవ్రతము చేయజాలని వారు పుత్రులను చంపినవారగుదురు. మాఘవ్రతమును విడుచువారు బ్రహ్మహత్యా పాతకులు, భ్రూణహంతకులు, పశువులను మిత్రులను చంపినవారు, కృష్ణుతులు, దారుణ హత్యలు చేసినవారు, గురుద్రోహులు, అంతకంటే పాపాత్ములు ఉండనేరరు. అనేక జన్మములయందు చేసిన పుణ్యముండిన గాని మాఘవ్రతమును అవలంబించుటకు శక్తి కలుగనేరదు. మకర రాశియందు మార్తాండుండగా మాఘమాసమున రోగరహితుడై దృఢముగా స్నానమును చేయువాడు తిరిగి జన్మలేని శాశ్వత పదవిని పొందును. మాఘస్నానము మహాపాతకనాశము. నేను ఈ మాసమున ప్రీతి కలవాడను కావున మాఘవ్రతానిష్ఠునకు సుఖమునిస్తాను. వ్రత విముఖమున దుఃఖము కలుగును. స్నానదానములు లేక సదాచారములు లేకుండా ఉండువాడు నరకలోకమునకు అతిథి కాగలడు. మాఘమాసము ప్రాతకాలమున రమాధవుణ్ణి ధ్యానించుచు బాలుడును, పాపి, రోగి, ముదుసలి స్నానము చేసిన ఎడల బాలుడు దీర్ఘాయువంతుడగును. మంచి బుద్ధి కలవాడు తేజస్సుయుండును. రోగము కలవాడు ఆరోగ్యవంతుడగును. ముదుసలియగువాడు వైకుంఠమును చేరును. ఎవరు ఏ కోరిక కోరునో అతనికది సిద్ధించును. మాఘస్నాన ప్రభావము బ్రహ్మదేవునకు, శివునకు, లక్ష్మీదేవికి, పార్వతీదేవికి, సరస్వతీదేవికి,
ఇంద్రునకు, వశిష్ఠునకు, జనక మహారాజుకు, దిలీపరాజుకు, నారద మహర్షికి తెలియును. ఇతరులకు తెలియదు. నా యొక్క భక్తులు నన్ను తెలుసుకొనుచున్నారు. మాఘవ్రత మహిమను కొందరు మాత్రమే తెలుసుకొనుచున్నారు. ఇతరులందరికీ తెలియదు. అనేక వేల జన్మలయందు ఈ మాసమున స్నానము, పూజ, కథాశ్రవణము మొదలగు వానిచేత నన్ను పూజించువారికి మాఘస్నానమందు బుద్ధి కలుగును. కావున అనిత్యమైన శరీరమును నమ్ముకొని ఎవరైతే స్నానము చెయ్యరో వారికి త్వరగా నరకమే కలుగును. ఈ మాసమున నీ కుమారుణ్ణి గంగాతోయములచే తడుపుము. దానివలన నీ పుత్రుడు దీర్ఘాయుర్ధాయవంతుడగును, పుణ్యాత్ముడగును. భగవంతుడు ఇట్లు చెప్పి అంతర్ధానమును పొందెను. ముని కూడా సంతోషముతో గంగాజలమును తెచ్చి కుమారుని మీద ఉంచెను. అతడు గంగోదక స్నానము చేత కాలక్రమమున వృద్ధిగాంచెను. ముని బాలునికి 3వ సంవత్సరమున చౌలకర్మ చేసెను. కుమారునికి జననము మొదలు జాతకర్మ, నామకరణము, అన్నప్రాసనము, చౌలము మొదలగు కర్మలను కాలానుసారముగా చేసి 8వ సంవత్సరమందు ఉపనయనము చేసి వేదశాస్త్రములను చెప్పించెను. 12 సంవత్సరములకు రాగానే మరణము నశించెను. కుమారుడు చిరంజీవుడయ్యెను. జహ్ను మహర్షి, మునియు, ముని భార్యయు పుత్రుణ్ణి గూడి సుఖించారు. ముని యోగాభ్యాసము చేత శరీరమును విడిచి విష్ణులోకమును పొందెను. కావున మాఘవ్రతముతో సమానమగు వ్రతము లోకమున వేరొకటి లేదు. ఈ మాసము మాధవునికి ప్రీతికరము, పుణ్యమునిచ్చునది, సర్వపాపములను నాశనము చేయున్నది, యజ్ఞాది కర్మలు చేసిన ఫలమునిచ్చున్నది, మోక్షప్రదము, సుజ్ఞానమును ఇచ్చునది, సంపదలను కలుగజేయున్నది. మోక్షమును కోరువాడు ఈ వ్రతమును ఆచరించినచో ముక్తిని పొందును. కర్మల చేత మోక్షమును పొందనేరడు. నీవు నన్నడిగినందున జ్ఞానస్వరూపమును, మాఘధర్మమును, జ్ఞానసిద్ధిని, మోక్షోపాయమును చెప్పితిని. ఈ కథను విన్న ప్రతి మాఘవ్రతాచరణుడు జ్ఞానసిద్ధిని పొంది తన్మూలమున నిత్యానందమును చేకూర్చు మోక్షమును పొందును. బ్రాహ్మణుడు కాని, క్షత్రియుడు కాని, వైశ్యుడు కాని, శూద్రుడు కాని, స్త్రీ కాని ఈ మాఘపురాణమును ఆది అంతము కూడా పూర్తిగా విన్నవారు పాపము నుండి విడువబడి పరమపదమును పొందుదురు.